అందరికీ నమస్కారం అండి. మేము అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల పిల్లల బరువులనేది చూడటం జరుగుతుంది. ప్రతి నెల 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపు పిల్లల యొక్క బరువులనేది చూడటం జరుగుతుంది. అయితే పిల్లలు వయసుకు తగ్గ బరువు మరియు ఎత్తుకు తగ్గ బరువు అనేది ఉండాల్సి ఉంటుంది. కరెక్ట్‌గా సరిపోను. వాళ్ళ వయసు ఎక్కువగా వయసు బట్టి బరువు అనేది కూడా ఉండాలి. ఆ వయసుకు తగ్గ బరువు లేకుండా తక్కువ బరువు ఉన్నా గానీ, లేదా వాళ్ళు ఎంత ఎత్తున్నారో ఆ ఎత్తుకు సరిపోని బరువు గాని ఉండాల్సి ఉంటుంది. అలా తక్కువ ఉన్నా గానీ ఆ పిల్లలకి వాళ్ళకిచ్చే పౌష్టికాహారంతో పాటు అదనంగా బాలామృతం ప్లస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు బాలామృతం పిల్లలైనా కావచ్చు, 3-6 పిల్లలైనా గానీ వాళ్ళకైతే ఈ బాలామృతం ప్లస్ అనేది యాప్ ఉంటదండి. మేము యాప్‌లో పిల్లల యొక్క బరువు ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ వయసుకు తగ్గట్టు ఉన్నరా? లేదా తక్కువ ఉన్నరా? అనేది ఆ యాప్‌లోనే తెలుస్తుంది. ఆ యాప్ ద్వారాగానే ఫుడ్ అనేది గాని వాళ్ళకి సెపరేట్ ఫుడ్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లలనైతే అంగన్వాడీ కేంద్రానికెళ్ళి బరువు అనేది చూపించుకుంటే మంచిగుంటది. చూపించుకోవాలి గానీ సర్వే ప్రకారం అందరూ అనేది బరువులనేవి ఎయాల్సి ఉంటుంది కాబట్టి మేము అలా చూపించుకున్నట్లయితే తక్కువ బరువు ఉన్నా గానీ మనమైతే నెగ్లెక్ట్ చేస్తే పిల్లల్ని స్టార్టింగ్‌లోనే వాళ్ళు తక్కువ బరువుతో ఉండి అలాగే వీక్‌గా ఉంటే మాత్రము వాళ్ళు రాను రాను వాళ్ళకి మైండ్ గానీ ఫ్రెష్‌గా ఉండకపోవటం, వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గటము, ఇలా వీక్ అయిపోతారన్నట్టు. ఏ వర్క్ చేయలేరు, యాక్టివ్‌గా ఉండలేరు, యాక్టివ్‌గా చదవలేరు. అన్నిట్లో యాక్టివ్‌గా పిల్లలనేది చిన్నప్పటి నుంచే యాక్టివ్‌గా ఉంటేనే పెద్దయినాక వాళ్ళు ఏదైనా గ్రహించగలుగుతారు. ఏది చెప్పినా గానీ తొందరగా వాళ్ళనేది గ్రహించడం జరుగుతుంది కాబట్టి పిల్లల్ని మనం నెగ్లెక్ట్ చేయకోకుండా బరువనేది చూపించుకోవాల్సి ఉంటుందండి. అయితే 7-3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం అనేది అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం మరియు 16 ఎగ్స్ అనేవి టీహెచ్ఆర్ ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటు ఒకవేళ పిల్లలు ఎవరైనా బరువు తక్కువ ఉన్నట్టయితే వాళ్ళ వయసును బట్టి చూడాలండి బరువు అనేది. వయసుకు తగ్గ బరువు ఉన్నరా లేరా అని చూసుకున్నట్టయితే తక్కువ బరువు ఉంటే వాళ్ళకి బాలామృతం ప్లస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దాంతో పాటు అదనంగా ప్లస్ ఇది బాలామృతం ప్లస్ అనేది వస్తుందన్నట్టు. అలాగే 3-6 ఇయర్స్ పిల్లలైనా గానీ 3-6 3-6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ప్రైవేట్ స్కూల్‌కెళ్ళినా, గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళినా, ఏ స్కూల్‌కెళ్ళినా గానీ బరువనేది అంగన్వాడీ కేంద్రంలో చూపించుకోవాలి. వాళ్ళు యాప్‌లోనే వాళ్ళ బరువనేది వాళ్ళ వయసు డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఆన్‌లైన్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ బరువు గాని అక్కడ చూడటం జరుగుతుంది. యాప్‌లోనే పడిద్ది. దాన్ని బట్టి వాళ్ళకి పైనుంచే వాళ్ళకి ఫుడ్ అనేది రావటం జరుగుతుంది. 7 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకి బరువు తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి ఫుడ్ అనేది ఆన్‌లైన్‌లోనే పడుతుంది కాబట్టి వాళ్ళు పైనుంచే రావటం జరుగుతుంది. అప్పుడు ఈ పిల్లలకనేది మేము ఇచ్చి వాళ్ళకైతే బరువు పెరిగేంత వరకు గానీ ఫాలో అప్ జేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బాలామృతం ప్లస్ వాడితే మాత్రం పిల్లలు తప్పకుండా బరువు పెరుగుతారండి. ఎందుకంటే నా అంగన్వాడీ సెంటర్‌లో ఒక పాప అలాగే ఉంటే బరువు తక్కువ ఉంటే ఆ పాపకి వాడామండి. 2 నెలలు వాడితే అసలు ఒక నెలలోనే బరువయితే నార్మల్‌కొచ్చేస్తారండి ఖచ్చితంగా. ఎవరైనా తక్కువ బరువు ఉన్న వాళ్ళుంటే ఇది బాలామృతం ప్లస్ వాడి చూడండి. అసలు అది ఎమ్మటే పిల్లలకైతే గ్రోత్ అనేది మంచిగుంటుంది. బరువు మంచిగా నార్మల్ బరువుకనేది వస్తారు కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు బరువులు తీపిచ్చుకోవటంలో. బరువేమోలే మామూలుగానే ఉండి సరిపోతదిలే అనుకుంటే కలవదు. మన వయసుని బట్టి గానీ మనం బరువు చూసుకోవాలి. అలాగే వాళ్ళ ఎత్తుని బట్టి గానీ బరువు కొంతమంది చాలా పొడవుగా ఉంటారు గానీ సన్నగా ఉంటారు. అదసలు మరి కరెక్ట్ సరిపోనే ఉన్నరా బరువు అనేది మనం చూస్తేనే తెలుస్తుంది. అలా వాళ్ళ హైట్ చూసుకొని హైట్‌ని బట్టి గానీ బరువనేది సరిపోని ఉండాల్సి ఉంటుంది. వయసుకు తగ్గ ఎత్తు అంటారా? ఆ వయసుకు తగ్గ ఎత్తు అనేది కొంతమంది మరి జీన్స్‌ని బట్టి, తల్లిదండ్రులను బట్టి గానీ కొంచెం హైట్ తక్కువున్నా అది ప్రాబ్లమ్ గాదు. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లమ్ గాదు. కాకపోతే ఎటు వచ్చి ఏది ప్రాబ్లమ్ అనంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు ఉండాలి తప్పకుండా. అలాగే ఎత్తుకు తగ్గ బరువు అనేది ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఎత్తుకు తగ్గ బరువు అనంటే ఎత్తుకి, వయసుకు సంబంధం లేదు. ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళ బరువు అనేది ఇంత ఉండాల్సి ఉంది అనేదైతే ఉంటుంది. మీరు అది అనేది చూడాలంటే మాత్రం ఓన్లీ అంగన్వాడీ సెంటర్‌లోనే మీకు తెలుస్తుందండి. పిల్లల యొక్క బరువు వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎంత ఉండాలి ఏందనేది అంగన్వాడీ టీచర్‌కే తెలుస్తుంది. మీరు ఈ గ్రాములు, ఈ కేజీలు ఇయన్నీ అయితే పక్కాగా కొలతలు కావాలంటే ఎక్కడ దొరకదు. అంగన్వాడీ కేంద్రంలోనే మాకు చార్ట్స్ ఇచ్చారు. ఆ చార్ట్‌లలో ఉంటుంది. అలాగే మాకిచ్చిన మేము వాడే యాప్‌లలో గానీ వాళ్ళకి బరువు అనేది ఏస్తే మాకు ఎమ్మటే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లలనైతే అంగన్వాడీ కేంద్రంలోనే బరువు అనేది చూయించుకున్నట్టయితే తప్పకుండా మీ పిల్లలు నార్మల్‌లో ఉన్నారా? ఎలా ఉన్నారా? అనేది తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఇంక నోటిఫికేషన్ గురించైతే కామెంట్స్ అడుగుతారు గదండీ! వచ్చిందా అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కూల్లోనే పిల్లల్ని 4+ పిల్లల్ని గానీ స్కూల్లోకే తీసుకుంటున్నారు దాదాపుగా. అయితే మా పక్క ఊర్లోనే అంగన్వాడీ సెంటర్‌లో వాళ్ళ హెచ్ఎం సార్ అయితే చెప్పారంట.
మీరు మీ 5+ మరియు 4+ పిల్లలనైతే స్కూల్లోకి తీసుకొని మీరు కానీ వచ్చేయండి అనేది చెప్పారంట. అయితే అప్పుడు మాకు ఆఫీస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదని అయితే మా టీచర్స్ అయితే చెప్పారంట. అంటే దీన్ని బట్టి ఏందంటే ఇప్పుడు మరి ఓన్లీ 4+ పిల్లల్ని, 5+ పిల్లలు మాత్రమే తీసుకుంటారు. లేదా అంగన్వాడీ టీచర్ గానీ స్కూల్లోకి వెళ్ళాల్సి ఉంటుందా? లేదా అంగన్వాడీ సెంటర్‌లోనే ఉండి అంగన్వాడీ టీచరు 3+ పిల్లల్ని మరియు నర్సరీ పిల్లల్ని 3+ పిల్లల్ని చూసుకుంటూ గర్భిణీ బాలింతలకు ఫుడ్ పెడుతూ వీళ్ళు ఇక్కడే ఉండాల్సి ఉంటుందా? మరి 20 మంది ప్రీ స్కూల్ పిల్లలంటే అలాంటప్పుడు ఉండరు. కాబట్టి ఇవన్నీ అయితే మరి ఏం జరుగుతాయో చూడాల్సి ఉందండి. ఇది ఇలా ఉండగా నోటిఫికేషన్ అంటారా? మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ మరి అసలే పిల్లలు లేని అంగన్వాడీ సెంటర్స్‌లో మళ్ళా నోటిఫికేషన్ వేసి అంగన్వాడీ టీచర్‌ని, హెల్పర్‌ని పెడతారా? మళ్ళీ ఇక్కడ ఏమో టీచర్‌ని, హెల్పర్‌ని పెట్టాలి. మళ్ళా స్కూల్లో పోయిన పిల్లలకి విద్యా వాలంటీర్‌ని పెడతామని అంటున్నారు కాబట్టి అక్కడ విద్యా వాలంటీర్‌ని మళ్ళీ అక్కడ ఒక ఆయమ్మని పెడతారా? ఈ అంగన్వాడీ టీచర్స్‌ని అక్కడ పెడతారా? అనేదైతే మొత్తం గజిబిజిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడో ఒక్కొక్క స్కూల్ మాత్రమే ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చి అందులో అనేది ఈ అంగన్వాడీ 4+ పిల్లల్ని, 5+ పిల్లల్ని అయితే 5+ పిల్లల్నైతే ప్రతి సంవత్సరం అన్ని అంగన్వాడీ సెంటర్స్ నుంచి అయితే జాయిన్ చేసుకుంటారు. కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా 4+ పిల్లల్ని మళ్ళీ స్కూల్‌లో అనేది ఒక్కొక్క మండలానికి వచ్చేసి 2, 3 ఉన్నాయో మరి ఎట్నో కానీ మా సెక్టార్ నుంచి అయితే ఒక స్కూల్‌లో నడుస్తున్న అంగన్వాడీ సెంటర్ నుంచి అయితే 4+ పిల్లల్ని జాయిన్ చేయమని సాటింపు అయితే చేయించారంట. గ్రామంలో మీ 4 సంవత్సరాలు నిండిపోయిన పిల్లలనైతే మీరు ఆధార్ కార్డు తీసుకొనొచ్చి యూపీఎస్ స్కూల్‌లో జాయిన్ చేయండి అని అయితే సాటింపు చేయించారంట. అలాగే జాయిన్ చేశారంట కానీ పిల్లల్ని. కొంతమంది తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయగానే వాళ్ళు టాయిలెట్‌కి పోస్తున్నారంట. అది ఇది అని అయితే ఆ స్కూల్ టీచర్స్ అయితే మళ్ళీ ఆ పక్కనే ఉంటుంది కాబట్టి అంగన్వాడీ సెంటరు వీళ్ళు టాయిలెట్ అది ఇది చేస్తున్నారు. మీ దగ్గరే ఉంచుకోండి మరియు మీకు ఏదైంది వచ్చేదాకనైతే మళ్ళీ ఇలా చెప్తున్నారనంట. అంటే వాళ్ళకు స్కూల్ టీచర్స్‌కి అయితే పైనుంచి అయితే వచ్చిందేమో ఆర్డరు. మాకు ఆఫీస్ నుంచి అయితే ఎలాంటి ఆర్డర్ రాలేదు. మీరు అక్కడ వెళ్ళి చేయాలి, పిల్లల్ని పంపించాలి అక్కడికి అనైతే ఆర్డర్ అనేది మాకు రాలేదు. మీరు కానీ స్కూల్లోకి వెళ్ళి అయితే టీచర్ చేయాలని కానీ ఆర్డర్ అనేది ఎట్టి పరిస్థితి రాలేదు. మా మేడమ్స్‌ని అడిగితే ఇంకా రాలేదమ్మా, ఒకవేళ స్కూల్లోకి పంపిస్తారేమో మీరు అన్నట్టు అంటున్నారు. స్కూల్ టీచర్స్, హెచ్ఎం సార్ వాళ్ళు కానీ వచ్చే సంవత్సరం కల్లా మీ అంగన్వాడీ పిల్లలు మీరు కానీ స్కూల్లోకి రావాల్సి ఉంటుందేమో అంటున్నారు. మరి ఇక్కడ చూస్తే మాకైతే హెల్పర్ లేదు. మరి అక్కడ చూస్తే వాలంటీర్స్‌ని పెడతారా లేదా అనేది చూడాలి. ఇలాగే నేనైతే మా అంగన్వాడీ కేంద్రంలో చేసే పనుల గురించి, మరి ఒక పిల్లల బరువులు వాటి గురించి, ఇంకా ఆకలి పరీక్ష ఇలాంటివన్నీ ఉంటాయండి. అవైతే నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ హెల్పర్ పోస్టులు, టీచర్ పోస్టులు ఎప్పుడు పడతాయా అని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. పోస్టులు కానీ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత అయితే తప్పకుండా పడతాయండి. మా అంగన్వాడీ సెంటర్స్ అయితే ఎటు బావు, ఎక్కడా కలపరు. మా అంగన్వాడీ సెంటర్స్ ఉంటవి. ఆ హెల్పర్లు, టీచర్లు అందరిని అయితే పెడతారు కాబట్టి ఆ పోస్టులు పడ్డప్పుడు నేనైతే వీడియో చేస్తాను, నేను షేర్ చేస్తాను. చాలామంది ఎప్పుడు అనేది అడుగుతుంటారు కాబట్టి నేనైతే ఈ మాట చెప్తాను. ఇంకైతే నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ రాలేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నా కాబట్టి వీడియో లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట. కాబట్టి నా వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్ ఒకవేళ మీరు నా వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్ అయితే ఇది ఉందండి. మేమైతే 5వ తారీఖు లోపు అయితే పిల్లల బరువులు అయితే వేయాల్సి ఉంటుంది. మాకు మొన్ననే 30వ తారీఖు సెక్టార్ మీటింగ్ అయిపోయింది. మా అంగన్వాడీ కేంద్రంలోనే సెక్టార్ మీటింగ్ అయింది. నేను ఒక ఫోటో అన్న తీద్దామనుకున్నా కానీ మర్చిపోయాను ఆ రోజు. నేనైతే వీడియో కూడా చేయలేదు అన్నట్టు, ఏం చేయలేదు ఆ రోజు. అందుకోసమని మాకు సెక్టార్ మీటింగ్ అయిపోయింది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు అయితే పిల్లల బరువులు అనేది వేయాల్సి ఉంటుంది. అలాగే శామ్ మ్యామ్ పిల్లల గురించి అయితే తప్పకుండా ఒక్కొక్క సెంటర్‌కి ఒక్కొక్కళ్ళన్నా లేకుండా ఎలా ఉంటారు, ఒక ఊరికి ఒక పిల్లాడన్నా తక్కువ బరువులో ఉంటారు అని అయితే మా మేడం వాళ్ళైతే పిల్లలందరిని అయితే బరువు వేస్తున్నారండి. శామ్ మ్యామ్ పిల్లలు లేని సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సెంటర్స్ లిస్ట్ అయితే మేడం వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ లిస్టును పట్టుకొని వాళ్ళు అక్కడ ఆ ఊరు వెళ్ళి ఏ ఊరు లేదో ఆ ఊరు వెళ్ళి ఆ బెనిఫిషరీస్ అందరిని పిలిపించి అయితే 50 మంది ఉంటే 50 మందిని కానీ పిలిపించి అయితే మేడం వాళ్ళు, మా సూపర్వైజర్ మేడం వాళ్ళు అయితే వాళ్ళే స్వయంగా అయితే బరువులు వేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర మా మేడం వాళ్ళు బరువులు వేసినప్పుడు కూడా చాలా ఒక్కొక్క సెంటర్లో ఒక్కళ్ళిద్దరు అయితే శామ్యం పిల్లలు అనేది ఉంటున్నారు కాబట్టి అలా వచ్చి
మేడం వాళ్ళు చేయకోకుండా మనమే జాగ్రత్తగా వేసుకున్నట్టయితే నాకైతే ఇంతకుముందు ఒక పాప ఉండేది, చెప్పా కదా. ఆ పాప అయితే 3 to 6 ఇయర్స్ పాప ఉంది, బరువు తక్కువ ఉన్నది. అయితే ఆ పాపకు బాలామృతం ప్లస్ వాడినాకైతే నార్మల్ బరువుకి వచ్చేసిందండి. మేమైతే ఏఎన్ఎం గారు మేమైతే చాలా వరకు ఆ పాపనైతే బరువు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ బరువు నార్మల్కి వచ్చేసింది. ఇప్పుడు ఆ పాప అయితే ప్రైవేట్ స్కూల్కి కానీ వెళ్ళిపోతుంది. అలాగే మళ్ళీ ఒక బాబు ఉన్నాడు మా దగ్గర, బరువు తక్కువ ఉన్నాడు. బాబుకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు బాలామృతం ఆ బాబుకి వచ్చేసి 24 నెలలు, 26 నెలలు బాబు. అంటే 2 సంవత్సరాల మీద 2 నెలలు ఎగస్ట్రా ఉంది. ఆ బాబు కానీ బరువు తక్కువగా ఉన్నాడు. 10 కేజీలు బరువు ఉన్నాడు. 10 కేజీలు 700 ఉంటే నార్మల్కి వచ్చేవాడే. 10 కేజీలు బరువు ఉన్నాడు. హైట్ వచ్చేసి 88 సెంటీమీటర్లు ఉన్నాడు. అంటే ఆ 700 గ్రాములు తక్కువ ఉన్నా కానీ తక్కువ బరువు అండి. 700 కానీ 300 కానీ మనమైతే మాకు సాంటర్ స్కేల్ ఉంటుంది, అందులో అయితే కరెక్ట్ బరువు వస్తుంది. మనం పెద్దవాళ్ళు తీసుకునే బరువు మిషన్లో చూస్తే మాత్రం పిల్లల బరువు తేడా వచ్చింది. అందులో అయితే సాంటర్ స్కేల్లో అయితేనే కరెక్ట్ బరువు వస్తుంది, ఇంకా ఇందులో తక్కువ చూపించిద్ది అన్నట్టు. అలా 700 గ్రాములు తక్కువ ఉండటం వల్ల ఆ బాబు వచ్చి మ్యామ్లోకి వచ్చాడు. మ్యామ్లో ఉండు ఆ బాబు, ఒక బాబు అయితే నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నారు. అలా ఎక్కడైనా శామ్ మ్యామ్ పిల్లలు లేని దగ్గర అయితే మేడం వాళ్ళు, సూపర్వైజర్ మేడం వాళ్ళే వచ్చి బరువులు వేసి పిల్లల్ని స్వయంగా ఎవరైనా తక్కువ బరువు ఉన్నారా అనేది అయితే వాళ్ళు రాసుకొని యాప్లో కానీ సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి తక్కువ బరువు ఉన్న పిల్లల్ని అయితే తప్పకుండా అంగన్వాడీ సెంటర్స్లో ప్రతి ఒక్క పిల్లవాడిని బరువు అనేది చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి వచ్చే పౌష్టికాహారం వాళ్ళకి తప్పకుండా పెట్టాలండి. బాలామృతం కానీ చాలామంది పిల్లలకైతే పెట్టడం లేదు, అది చాలా మంచిదండి. బాలామృతం పెడితే పిల్లలు ఖచ్చితంగా బరువు పెరుగుతారు, నార్మల్ బరువులోనే ఉంటారు. అలా బాలామృతాన్ని వేస్ట్ చేయకోకుండా పిల్లలకు మాత్రమే పెట్టండి. డే బై డే అనేది ఎగ్ ఇవ్వటం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లో. అంటే అంగన్వాడీ సెంటర్లో ఉడకబెట్టి ఇవ్వటం కాకుండా 16 గుడ్లు ఇవ్వటం జరుగుతుంది. అవి డే బై డే వాళ్ళకు ఉడకబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి ఇలా 3 నుండి 6 వాళ్ళకైతే అంగన్వాడీ సెంటర్లో భోజనం ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్కి పోతే 3 సంవత్సరాలకే బరువు తక్కువ అన్నట్టయితే బరువు మీరు అంగన్వాడీ కేంద్రంలో చూపించుకొని అక్కడ వాళ్ళకి కానీ బాలామృతం ప్లస్ వస్తుంది. ఆ యాప్లో గుర్తించినట్టయితే తక్కువ బరువు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి వస్తుంది. అలాగే ఆకలి పరీక్ష ఇలాంటివి కానీ మేము నిర్వహించాల్సి ఉంటుంది. అసలు ఆకలి పరీక్ష ఎవరికి నిర్వహిస్తారు ఏందనేది కానీ నేనైతే ఇంకో వీడియో చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.